నమస్కారం, శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. పెద్దపల్లిలో పర్యటించిన తెలంగాణ రక్షణ సమితి అధినేత్రి కవితక్క జెండా పండుగలో భాగంగా పలు ప్రాంతాల్లో పార్టీ పతాకాల ఆవిష్కరణ. తాము బొగ్గుబాయి బాట పడితే కొంతమందికి నిద్ర లేకుండా పోయిందంటూ ఎద్దేవా. గంభీరావుపేట పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ మహేష్ బి గీతే. కేసుల పురోగతి, పెండింగ్ కేసులపై ఆరా, కేసుల ఛేదనలో లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచన. రైతులను నమ్మించి మోసం చేసిన ఘనత కాంగ్రెస్ది. సీఎం రేవంత్ది. గోదావరి ఖనిలో మీడియాతో మాజీ ఎమ్మెల్యే కోరుకట్టి కాంగ్రెస్ స్థానాల్లో అన్నదాతలు అరిగోసపడుతున్నారంటూ ఆవేదన. రైతులను మోసం చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. గంగాధర్లో మీడియాతో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ ఆందోళనకు సిద్ధమవుతుందని వెల్లడి. రాజీ మార్గమే రాజమార్గం. కరీంనగర్లో నిర్వహించిన లోక్ అదాలత్కు ముఖ్య అతిథిగా హాజరైన సెషన్ జడ్జి శివకుమార్ కేసుల రాజకీయ లోక్ అదాలత్లో పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపు. ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆ హామీపై స్పందించకపోవడం హాస్యాస్పదమన్నారు తెరాస అధినేత్రి కవితక్క. పెద్దపల్లిలో పర్యటించిన ఆమె జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం స్థానిక ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవితక్క పెండింగ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు. రామకొండ పారిశ్రామిక ప్రాంతంలో కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారని, వారి సౌకర్యార్థం రామకొండలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు దిశగా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరపడానికి పార్టీ భేదాలు లేకుండా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆ హామీపై స్పందించకపోవడం హాస్యాస్పదమన్నారు. టీఆర్ఎస్ పార్టీ బాయిబాట కార్యక్రమాలు నిర్వహిస్తుంటే కొందరు నాయకులకు నిద్ర పట్టడం లేదని, తాము కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రదేశాల చుట్టూ తిరగడం సిగ్గుచేటని విమర్శించారు. అందుకే చెప్తున్నా, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, కార్మికుల హక్కులను కాలరాయడం ఇవన్నీ కాదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి ఆలోచన చేయండి. మీరు కేవలం అవినీతి తప్పి ఇంకోటి చేస్తలేరు. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. ఆ ప్రత్యామ్నాయం రేపటి నాడు తెలంగాణ రక్షణ సేన అవుతుందని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కానిస్టేబుల్ నోటిఫికేషన్లు వేస్తే కేవలం 5,000 నోటిఫికేషన్ వేసింది. 5,000 నోటిఫికేషన్ అంటే హైదరాబాద్ వాళ్ళకు కూడా సరిపోదు. ఓవరాల్గా ఒక 15 లక్షల మంది ప్రిపేర్ అవుతారు కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి. పాపం యూత్ అంతా కూడా బేజారైపోయి ఉన్నారు, చదివి 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 పరీక్షలకు లేక, నోటిఫికేషన్ లేక. ఆనాడు బీఆర్ఎస్ ఏలంలో అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మినిమం 20,000 కానిస్టేబుల్ పోస్టులు మీరు ఖచ్చితంగా వేయాల్సిందే. దాంట్లో ఆలస్యం చేయొద్దని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరి ఈ జిల్లాలో ఉన్న మంత్రులు మాత్రం ఖచ్చితంగా త్వరితగతిన జనం బాట పట్టాలి. మేము బాయి బాట పట్టంగానే అన్నట్టు అన్ని పార్టీలు ఉరికొచ్చినాయి. ఇవాళనైతే ఏకంగా బీజేపీ వాళ్ళు 7 ఎమ్మెల్యేలట, 3 ఎమ్మెల్సీలట. ఎందుకు వస్తుందో తెలియదు. మరి బొగ్గు మంత్రి కూడా వాళ్ళ మంత్రే ఉన్నాడు. మరి బొగ్గు మంత్రి ఆయన ఉండగా వీళ్ళు బాయి బాట పట్టడం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసుల పురోగతి, పెండింగ్ దర్యాప్తులు, స్టేషన్ రికార్డులు, సిబ్బంది హాజరు, రౌడీ షీటర్లు మరియు నేరస్తులపై నిఘా అంశాలను సమీక్షించి ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ప్రజా ఫిర్యాదుల్లో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందిస్తూ బాధితులకు చట్టపరిధిలో న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆదేశించారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో, గ్రామాల్లో ప్రజలకు నేరాల నియంత్రణలు, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల ప్రాముఖ్యత వివరిస్తూ సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో మమేకమవుతూ సైబర్ నేరాలు, రోడ్డు భద్రతా నియమాలు,
గంజాయి డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో రాత్రి వేళలో పెట్రోలింగ్ను మరింత ముమ్మరం చేసి చోరీలు, గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగించాలన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కోర్టు ఆవరణలో ముందస్తు యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కొంచాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజలందరికీ ముందస్తు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగా దినోత్సవం ఒక్కరోజు మాత్రమే యోగా చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, నిత్య జీవితంలో యోగా సాధన చేయండి. దీని ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి తన ఆరోగ్యం తానే కాపాడుకోవాలని సూచిస్తూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకే ఆసుపత్రుల చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా యోగా అలవాటు చేసుకోవాలని తెలిపారు. ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యోగా దినోత్సవం మనం ప్రతి సంవత్సరం 21వ తేదీ జూన్ నాడు జరుపుకోవడం జరుగుతుంది. అంటే యోగా దినోత్సవం నాడు మాత్రమే మనం ఏదో యోగా డే సెలబ్రేషన్స్ చేసుకొని ఆ ఒక్కరోజు ఒక అరగంట గంట యోగా చేసేసి మళ్ళీ సంవత్సరం అంతా మర్చిపోతే కుదరదు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో మన హెల్త్ కాపాడుకోవడం అనేది మనదే బాధ్యత. ఎవరి ఆరోగ్యం వాళ్ళే కాపాడుకోవాలి. రేపు ఏదైనా ఇబ్బంది వచ్చిన తర్వాత హాస్పిటల్స్ చుట్టూ తిరిగి లక్షల డబ్బులు హాస్పిటల్ పోసే కంటే తక్కువ ఖర్చుతోటి మంచి హెల్దీ ఫుడ్ తీసుకొని ఇట్లా యోగా కానీ ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎవరికి తోచింది వాళ్ళు వాకింగ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే యోగా చేయగలిగే యోగా కానీ ఏదో ఒకటి మన కోసం రోజులో కొంత టైం కేటాయించుకొని మంచి సాత్విక ఆహారం తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోదలుచుకుంటే మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది. రేపటి రోజున హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకపోవచ్చు లేదా తగ్గిపోవచ్చు కూడా. సో ప్రజలందరికీ కూడా మేము కోరుకునేది ఏంటంటే అందరూ ఎవరి ఆరోగ్యం పట్ల వాళ్ళు శ్రద్ధ తీసుకోండి. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో మనం గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మనం చెట్లు నాటడం ఒకటి, వాటిని పెంచడం, తద్వారా ప్రకృతిని కూడా మనము. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గోదావరికని జిఎం కాలనీ క్రీడా మైదానంలో విద్యార్థులు, సింగరేణి అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా జిఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ నిత్యం యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. నిత్య జీవితంలో యోగా ఒక భాగంగా ఉండాలన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు యోగా వైపు చూస్తున్నాయన్నారు. యోగా మన సంస్కృతిలో భాగమైందని అన్నారు. శారీరక, మానసికంగా మనిషి పరిపూర్ణంగా తయారవుతారని అన్నారు. ముఖ్యంగా ఈరోజు 21 జూన్ నాడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతున్నది. ఇది భారతీయులమైన మనందరికీ కూడా గర్వకారణం. కొన్ని వేల ఏండ్ల నుంచి కూడా భారతదేశము యోగాలో మన సంస్కృతిలో ఒక భాగమై ఉన్నది. అయితే ఇప్పుడు ప్రపంచం ఇప్పుడున్న సవాళ్లకు, మానవాళి ఎదుర్కొన్న సవాళ్లకు వ్యక్తిగతంగా కానీ, సమాజం పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు యోగా వైపు చూస్తున్నాయి. మనం గమనించినట్టయితే ఇటు మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆత్మపరంగా కానీ మనిషిని పరిపూర్ణంగా చేయడంలో యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. అందులో భాగంగా సింగరేణి కాలరీస్లో అన్ని ఏరియాలలో, కార్పొరేట్లో కూడా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. గౌరవనీయులు చైర్మన్ గారు శ్రీ బుద్ధప్రకాష్ గారు, డైరెక్టర్ శ్రీ గౌతమ్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు RG1 ఏరియాలో జిఎం కాలనీ స్టేడియంలో అద్భుతంగా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఇందులో ఉద్యోగస్తులు, మహిళలు, పిల్లలు, యూనియన్ నాయకులు అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని రైతులను రాజు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకుండా రైతులను రోడ్డున పడేస్తుందన్నారు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చెందారు. గోదావరి ఖనిలో మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వం ఎంత కొనుగోలు చేస్తే అంతే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందంటూ రేవంత్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులు గురి చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళాలను ప్రోత్సహిస్తుందని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామన్న సర్కార్ రైతులను ఆర్థికంగా నష్టపరుస్తుందని, ఎరువుల కోసం యాప్ని ఏర్పాటు చేసి ఇబ్బందులు గురి చేస్తుందన్నారు. కరెంట్ లేక రైతు బీమా, రైతు భరోసా సకాలంలో రాక కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట కొనుగోళ్ల విషయంలో క్యాబినెట్ నిర్ణయం కేంద్రం ఎంతైతే కొంటదో దాన్ని మాత్రమే కొంటాము, రాష్ట్ర ప్రభుత్వము
అదనంగా ఏమీ కొనము అని చెప్పేసి ప్రకటించినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈ రైతులను అన్యాయం చేస్తూ మోసం చేస్తూ రైతులను రోడ్డు మీద పడేసేటువంటి ఒక కుట్రను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ రైతుల పక్షాన జంగు సైరన్ మోగిస్తూ ఉన్నది. రైతుల పక్షాన ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీయడానికి ఇలా రైతన్నలందరూ కూడా సన్నద్ధమైనటువంటి ఈ యొక్క సందర్భంగా ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి 2001లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గింజను కూడా పండించినటువంటి ప్రతి గింజను కూడా ఈ కేంద్ర ప్రభుత్వం కొనకున్నా కూడా తీసుకుంటామని చెప్పేసి ప్రకటించిన తర్వాత కూడా మరి ఆనాడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? కరీంనగర్ జిల్లా గంగాధరలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై నిరసనలు చేపడుతున్నామని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించిందని విమర్శించారు. ఇటీవల కేంద్రం కేటాయించిన కోటా మేరకే పంటలను కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం రైతులను తీవ్ర ఆందోళన గురిచేసిందని, ఎన్నికల ముందు చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట మార్చడం రైతులను మోసం చేయడమే అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతే కేంద్ర బిందువుగా పాలన సాగిందని, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, కాళేశ్వరం వంటి పథకాలతో తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెప్పారు. కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతుల మీద జరుగుతున్నటువంటి ఒక దోపిడీ, రైతులను అణిచివేస్తున్నటువంటి ఈ యొక్క రైతు వ్యతిరేక ప్రధాన అంశాలు, రైతు వ్యతిరేక విధానాలు ఏవైతే ఈ రాష్ట్రం అవలంబిస్తుందో, ఎన్నికల కంటే ముందు మరి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇవాళ మరి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అంశాలు నిజంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్లయితే తెలంగాణలో కరెంటు లేకుండే, అదేవిధంగా నీళ్లు లేకుండే, అదేవిధంగా పంటలు కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేకుండే, తెలంగాణలో ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉన్నటువంటి పరిస్థితిని తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో ఒక అద్భుతమైనటువంటి రైతు విధానాలను ఎంత గొప్పగా అంటే దేశ చరిత్రలో ఎక్కలేనటువంటి విధంగా అమలు చేస్తామని చెప్పి మాది రైతు ప్రభుత్వం అని గప్పాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ ఎటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎన్నికల కంటే ముందేమో ప్రతి ధాన్యపు గింజ కొంటాం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నిన్న మొన్న 15 రోజుల కింద కూడా చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పి నిన్న పలు పత్రికలలో అన్నిట్లో కూడా ఇదే ప్రధాన శీర్షికగా రావడం నిజంగా ఈ రేవంత్ రెడ్డి మోసానికి, రేవంత్ రెడ్డి చేసినటువంటి రైతుల వ్యతిరేక విధానాలకు తార్కాణం. సమాజంలో వృద్ధులు, నిరాశ్రయులు, అనాథల సంక్షేమం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే. గంభీరపేట మా అనాథ వృద్ధాశ్రమాన్ని ఎస్పీ మహేష్ బి గీతే సందర్శించారు. వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వృద్ధులకు పండ్లు, బియ్యం, కిరాణా సరుకులు మరియు ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో వృద్ధులు, నిరాశ్రయులు, అనాథల సంక్షేమం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వృద్ధులకు సేవ చేయడం గొప్ప మానవతా ధర్మమని, వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. అవసరమైన వారికి సేవలు అందించడంలో జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. అనంతరం ఆశ్రమంలో మొక్కలు నాటారు. ఓల్డేజ్ హోమ్లో 2006 నుంచి నడుస్తుంది. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నడుస్తుంది ఓల్డేజ్ హోమ్. ఇక్కడ మొత్తం 31 మెంబర్ ఇక్కడ ఉంటున్నారు.
దీనిలో 18 చెక్ చేశాను. ఇక్కడ కొన్ని ఓల్డ్ కొన్ని మెంబర్ లాస్ట్ 10-20 ఇయర్ నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఇది చాలా మంచి ప్లేస్, ఓల్డ్ ఏజ్ హోమ్. అండ్ నరసయ్య గారు లాస్ట్ 20 ఇయర్ నుంచి ఇది మెయింటైన్ చేస్తున్నారు. ఇది చాలా మంచి వర్క్. సో ఈరోజు ఈ ఫ్యూచర్లో కూడా ఇక్కడ నుంచి ఏమీ ప్రాబ్లం వస్తే, ఇంటి సైడ్ నుంచి ఏమీ హెల్ప్ చేస్తే లోకల్ సిఐకి లేకపోతే డైరెక్ట్లీ నాకు డిఎస్పీకి చెప్తే నేను 100% హెల్ప్ చేస్తాను. ఎనీ పోలీస్ సైడ్ నుంచి ఎనీ యాక్షన్ ఎనీ హెల్ప్ కావాలి 100% చేస్తాను. వృద్ధాశ్రమానికి గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు, మా స్థానిక ఎస్ఐ గారు మరియు పోలీసు బృందం అంతా కూడా ఒక మానవత విలువలు చాటుకునేటువంటి ఒక పవిత్రమైన మనసుతోటి ఎంత సమయము తక్కువగా ఉన్నా, చాలా ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా ఈ వృద్ధులకు మానసిక స్థైర్యం కలిగించడానికి, మేమున్నామనేటువంటి ఒక భరోసా కల్పించడానికి, ఏ విధంగా అయినా సరే మీకు ఏ పరిస్థితుల్లో కూడా ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఈ పోలీసు యంత్రాంగం కూడా మీ వెంట ఉంటుందనేటువంటి ఒక భరోసా ఇవ్వడానికి ఈరోజు మా ఎస్పీ గారు ఇక్కడికి రావడం, వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వారికి అందరి ప్రతి వృద్ధురాలతోటి మాట్లాడి వారి యోగక్షేమ సమాచారాలు తెలుసుకొని వారి భావి జీవితంలో ధైర్యంగా ఉండమని చెప్పి ఒక కొడుకు వారే, వారి ఆత్మీయుడు వారే వారికి ధైర్యం చెప్పినందుకు. రాజీ మార్గమే రాజమార్గం అని కక్షిదారులకు సత్వర న్యాయం జరిగేలా లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని కరీంనగర్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి శివకుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు న్యాయ సేవా సదన్ హాల్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి శివకుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ కేసులను త్వరగా రాజీ చేసుకోవడానికి లోక్ అదాలత్లో తమ పేర్లను నమోదు చేసుకుని సత్వర న్యాయం పొందాలని సూచించారు. అయితే కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్లలో కలిసి మొత్తం 12 బెంచ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లాలో మొత్తం 3000 పెండింగ్ కేసులను గుర్తించినట్లు తెలిపారు. వీటిలో ఇప్పటికే 2000కు పైగా కేసులను పరిష్కరించగా మిగతా కేసులను ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేస్తామన్నారు. ఈరోజు మనము జాతీయ లోక్ అదాలత్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలో మొత్తం 3000 కేసెస్ని మనం ఐడెంటిఫై చేశాము. 3000 కేసెస్ ఇప్పటికీ 2000 కేసెస్ ఆల్రెడీ క్లోజ్ చేయడం జరిగింది. ఇంకా కక్షిదారులు ప్లస్ పోలీస్ వారు, బార్ అసోసియేషన్ వాళ్ళు, ఇన్సూరెన్స్ వాళ్ళందరి సహకారంతో కూడా మొత్తం ఈ 3000 కేసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆల్రెడీ తెలియని వాళ్ళు కూడా ఇంకా తెలియని ఎవరికి వాళ్ళకు ఇన్ఫామ్ చేసేసి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. మొత్తం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మొత్తం కలిపి 12 బెంచెస్, హుజూరాబాద్లో, కరీంనగర్ జిల్లాలో ఇక్కడ 12 బెంచెస్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు సాయంత్రం వరకు తెచ్చిన కేసెస్ అన్నీ కూడా డిస్పోజ్ చేయడానికి మేము మా ఛాయశక్తుల కృషి చేయడానికి నేను మా ఆఫీసర్స్ అందరూ రెడీగా ఉన్నాము. తెలంగాణలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాయన్నారు స్టేట్ ఏబీవీపీ వర్కింగ్ కమిటీ మెంబర్ రాకేష్. వీటికి రాష్ట్ర ప్రభుత్వం కొమ్ము కాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగంపై ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల బంద్కు పిలుపునిస్తున్నామన్నారు. బంద్కు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. దీనివల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై మోయలని భారపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు రాకేష్. ప్రైవేటు విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కొరత, ఫీజుల దోపిడీపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థి లోకాన్ని ఏకం చేసి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 23న జరగబోయే పాఠశాలల బంద్కు విద్యా సంస్థల యాజమాన్యాలు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నా మొన్నటికి మొన్న ఈ ఎలక్షన్ల హామీలలో విద్యార్థులను, ప్రజలను మభ్యపెట్టే విధంగా అసెంబ్లీకి ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాల తీసుకొచ్చి పేద బడుగు బలహీన విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే విధంగా, ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించే విధంగా చర్యలు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఆ యొక్క నాణ్యమైన విద్య కాదు కదా, ఆ యొక్క కాన్స్టిట్యున్సీలకు కనీసం ఒక పాఠశాల ఏర్పరచడానికి దాఖలు లేవు. అదేవిధంగా ఈరోజు పాఠశాల కేంద్రంగా ఉదయం ఏదైతే భోజనం టిఫిన్ పెడతానటువంటి ఒక పేపర్లకే ప్రకటించలేదు తప్ప ఇప్పటికి కూడా కేవలం 4 జిల్లాలకే
ఈ యొక్క మధ్యాహ్న భోజనం కావచ్చు, అదేవిధంగా మార్నింగ్ టిఫిన్ కావచ్చు ఈరోజు ప్రైవేట్ చేయడం చాలా బాధాకరం. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎంతోమంది పేద బడుగు బలహీన విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క పాఠశాల కేంద్రంలో కూడా మధ్యాహ్న భోజనంతో పాటు టిఫిన్ కూడా మీరు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో 100 రోజుల పని పూర్తయిన సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు స్థానిక సర్పంచ్ పొన్నం సునీత అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. వేపకుంట చెరువులో ఫిష్ ఫాన్ను త్వరితగతిన పూర్తి చేసిన కూలీలను సర్పంచ్ అభినందించారు. దాదాపు 100 మంది కూలీలు ఉపాధి హామీ పథకంలో పనిచేశారు. ఎండవేడితో ఇబ్బందులు పడకుండా కూలీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఉపాధి హామీ భాగంలో మన చెరువులోని పూడిక తీయడం జరుగుతుంది. ఉపాధి హామీ కూలీలకి వీళ్ళు ఇంతగానం కష్టపడి ఎండ కూడా చూడకుండా పాపం చాలా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాటర్ సదుపాయము, నీటి సదుపాయము, అలాగే మధ్యలో మజ్జిగ ప్యాకెట్లు అందించడం జరిగింది. ఈరోజు వాళ్ళ కష్టాన్ని గుర్తించి కొంచెం వాళ్ళకి ఏదో రకంగా ఇంకొంచెం సాయం చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళకి ఈరోజు భోజన వసతి కల్పించడం జరిగింది. వీరు ఇలాంటి ఎండలను వానలను కూడా తట్టుకోకుండా వాళ్ళు మన ఊరి కోసం పనిచేస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలను ఇంకా ముందుకు వచ్చి సక్సెస్ చేయాలని మన ఊరి ఈరోజు మాకు ఇక్కడ అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు పొన్నం సునీత గారు, అనిల్ గారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నందుకు మంచి సంతోషం ఉంది. మంచిగా మధ్య ప్యాకెట్లు కూడా అందివ్వడం జరిగింది. ఎండలకు తట్టుకునే లెక్కల మజ్జిగ ప్యాకెట్లు ఇట్లా అందిస్తున్నారు. కళ్ళ ప్యాకెట్లు అందించారు సునీతును అనిల్ గారు. మాకు ఇంతవరకు ఎవరు ఇట్లా చేయలేదు ఈ పద్ధతిగా. ఇన్ని రోజులు మేము ఉపాధి పని చేసినాం కానీ మాకు ఇవి ఎవరు అందించలేదు. ఇప్పుడు ఇవాళ రోజున మాకు అన్న భోజనాలు పెట్టిండ్రు. మాకు అందరికీ సంతోషమైంది. పెద్దపల్లి పట్టణ ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య. ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు ఆదేశాల మేరకు పెద్దపల్లిలో 4 రోజుల పాటు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. అయితే వారిలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పనులను మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. విజయన్ ఆదేశాల మేరకు పెద్దపల్లి పట్టణంలోని 36వ వార్డులో ప్రతి ఒక్క కౌన్సిలర్ 4 రోజుల పాటు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మల్లయ్య వర్షాకాలం దృష్ట్యా ప్రతి వార్డులో ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, లోతట్టు ప్రాంతాన్ని గుర్తించి ఆయా ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలన్నారు. అలాగే 5వ వార్డులో కొన్ని ప్రాంతాల్లో మురికి కాలువలు లేనందున ఎమ్మెల్యే విజయన్న సహకారంతో డ్రైనేజీల నిర్మాణం, సీసీ రోడ్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దేవక్కపల్లి, పేర్కబండ గ్రామాల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి పర్యటించారు. సీసీ రోడ్ల నిర్మాణం, పోతారం గ్రామంలో డ్రైనేజ్ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. రహదారుల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు విస్తరణ కోసం భూమిని అందించిన దేవక్కపల్లి గ్రామదాతలను అభినందించారు. ఇందిరమ్మ ఇండ్ల తొలి విడతలో ఇళ్లు నిర్మించని 76 మంది స్థానంలో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. వారికి సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధృవపత్రాలు అందజేయనున్నట్లు పేర్కొంటూ ఎంపికైన వారు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. పోతారం గ్రామంలో ఈరోజు రోడ్ల కోసం బెజ్జంకి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, అది పోతారంలో, అదేవిధంగా పెరకబండలో, అదేవిధంగా దేవక్కపల్లి, ఈ పలు గ్రామాలలో 54 లక్షలతో రోడ్ల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దేవక్కపల్లిలో ఒక వెహికల్ పోతే ఇంకో వెహికల్ పోకుండా ఉండే, మరి అక్కడ రైతులు ఉదారంగా వ్యవహరించి వాళ్ళ స్వంత పట్టా భూములకి ఇంకొక వెహికల్ పోయే మందం స్థలం ఇచ్చి దాన్ని ఒక 20 ఫీట్లు రోడ్డు వేస్తూ ఉన్నాం. నేను మనస్ఫూర్తిగా స్థలం ఇచ్చిన స్థలదాతలందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. అభివృద్ధికి తోడ్పడ్డందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా పెరకబండలో కానీ, మన పోతారంలో కానీ, ఈ గ్రామాల్లో కూడా రోడ్ల నిమిత్తం 10 లక్షలు, మొత్తం టోటల్గా 50 లక్షల రూపాయలు కేటాయించారు. కరీంనగర్లో నివసిస్తున్న నిరుపేదలందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్.
బద్ద ఎల్లారెడ్డి భవన్లో సిపిఐ నేత పైడిపల్లి రాజు అధ్యక్షుని సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పంజాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరాలుగా సొంత ఇల్లు లేక చాలామంది ప్రజలు కిరాయిల్లో ఉంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నా నేటికి పేదవాడికి ఉండడానికి ఇల్లు లేక నివసించడానికి జాగా లేక దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు నిర్మాణమైన డబుల్ బెడ్రూమ్లు వెంటనే అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని ఈ నెల 22 సోమవారం రోజున కలెక్టర్ కార్యాలయం ముందు ఇల్లు లేని నిరుపేదలచే ధర్నా చేపట్టనున్నామన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో పేద ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శాఖ నిర్మాణానికి తొలినట్టు మొన్న కలెక్టరేట్ ముందు చేసిన ధర్నా. ఆ రోజు వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ చేయడానికి వచ్చిందా ఎక్కడికి మన కలెక్టరేట్. అయితే వాళ్ళు ఏదో నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి అన్న మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి అంటే తప్పకుండా మేము ఆ దిశగానే ప్రయాణం చేస్తూ ఉన్నాం. మేము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసమే పోరాటానికి మేము సిద్ధమవుతా ఉన్నాం. దానికి మీరు రావాలి. దాంతో పాటు మీరు పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమానికి గాలి కుదిరేసిందని ధ్వజమెత్తారు. కేంద్రం చెప్పినంత ధాన్యం కొంటామనడం దారుణమన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిందని, అలాంటిది కేవలం 7 రకాలే కొంటామనడం రైతులను మోసం చేయడమే అవుతుందన్నారు. ఎరువుల ధరలు కూడా భారీగా పెరిగాయని, 1300 రూపాయల ఎరువుల బస్తా 1700కు అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, రైతులు పంట కొనడం లేదు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ రైతులపై సవత్తలి ప్రేమ చూపిస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని, తెలంగాణలో పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన తప్పవని ఆయన హెచ్చరించారు. ఇవాళ ఎరువుల విషయంలో చూసినట్టయితే మరి గత సంవత్సరం అంత్యకాలం కూడా యూరియా కొరత మరి పుట్టొచ్చినట్టు కనపడ్డది. చాలామంది రైతులు యూరియా కొరకు మళ్ళీ 2014 ముందు ఉన్నటువంటి చరిత్రను పునరావృతం చేస్తూ ఇవాళ రైతులు చెప్పులు లైన్లో పెట్టి మరి నిలబడిన సందర్భం చూసాం. మరి దానికి యాప్ అంటూ ఒకటి ప్రవేశపెట్టి సామాన్య అతిపేద రైతు యాప్ను అందుకునే పరిస్థితుల్లో మరి యూరియా కొనలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంతేకాదు ఆ యూరియా కొరతతో పాటు ఇవాళ కాంప్లెక్స్ ఎరువులు చూసినట్టయితే ఇవాళ యూరియా ఎటు దొరకట్లేదు, ఇప్పుడే కష్టంగా ఉంది. దాంతోపాటే డిఏపి కానీ 2020 కానీ మరి కాంప్లెక్స్ ఎరువులు రైతులు విరివిగా మరి విత్తనాలు నాటే ముందు వేయటం జరుగుతుంది. 1350 ఉన్నటువంటి సేల్ ప్రైస్ దాన్ని ఇవాళ 1600 రూపాయలు డీలర్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. 1600 రూపాయలని ఆ డీలర్ 1700 రూపాయలు 1350 రూపాయల బస్తాను రైతుకు 1750 రూపాయలకు అమ్మటం జరుగుతూ ఉంది. అంటే ఇది మోసం కాదా? ఇది దగా కాదా? అట్లాగే 2020 బస్తా ధర 1300 రూపాయలు ఉంటే ఇవాళ 2100 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. అంటే ఇవాళ రైతులు అన్ని రకాలుగా ముంచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లిలో పర్యటించిన తెలంగాణ రక్షణ సమితి అధినేత్రి కవితక్క జెండా పండుగలో భాగంగా పలు ప్రాంతాల్లో పార్టీ పతాకాల ఆవిష్కరణ. తాము బొగ్గుబాయి బాట పడితే కొంతమందికి నిద్ర లేకుండా పోయిందంటూ ఎద్దేవా. గంభీరావుపేట పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ మహేష్ బి గీతే. కేసుల పురోగతి, పెండింగ్ కేసులపై ఆరా, కేసుల ఛేదనలో లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచన. రైతులను నమ్మించి మోసం చేసిన ఘనత కాంగ్రెస్ది. సీఎం రేవంత్ది. గోదావరికనిలో మీడియాతో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అరిగోసపడుతున్నారంటూ ఆవేదన. రైతులను మోసం చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. గంగాధర్లో మీడియాతో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ ఆందోళనకు సిద్ధమవుతుందని వెల్లడి. రాజీ మార్గమే రాజమార్గం. కరీంనగర్లో నిర్వహించిన లోక్ అదాలత్కు ముఖ్య అతిథిగా హాజరైన సెషన్స్ జడ్జి శివకుమార్ కేసుల రాజకీయ లోక్ అదాలత్లో పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపు. ఏవీ బులెటిన్ విశేషం. నమస్కారం.